పుష్ప వచ్చినారు. నేను పుష్పతో మాట్లాడేసి మళ్ళీ ఏంటి పుష్ప, ఆ శెఖావత్ గారు ప్రెస్ మీట్ లో ఏదో వాగుతుంటాడు. అదే అబద్ధం. పట్టింది ఎర్రచంద్రం చెప్తుంటాడు కదా. కాదు సండ్రా, అదైతే అసలు సార్ గైడ్ ఉంటుంది. ఏడుంటుంది, బార్డర్ దాటేదానికి సిద్ధంగా ఉండదే. అంత ప్లాన్ చేసి ప్రాణాలు తెగించి అంపించిన సరుకు సండ్రా అంటే ఎట్ట నమ్మేది? అట్లా పంపిస్తేనే కదా ఆ సందనం నమ్మేదే. రాత్రి మంగళసీన్ ఇంట్లో పెద్ద పార్టీ జరిగిందంట. దానికి మురుగన్ కూడా వచ్చాడంట. శెఖావత్ మురుగను పక్కన చాలాసేపు మాట్లాడుకున్నారంట. అది సండ్రా అయితే ఆ మురుగన్ ఎందుకు వస్తాడు నా పార్టీకే? కాదనా, సరుకు సిక్కితే సిండికేట్ ఎలా ఛాలెంజ్ చేస్తుంటాడు కదా, మరి వదిలేమనండి సిండికేట్ ని. చెత్తండ కదా అది సందనం కాదని ఎక్కడం లేదా నీ తలకాయకే? అది సందనం అయితే ఎంత తీరుబాటుగా కూర్చుంటాను నేను. అది ఎర్ర సందనం అయితే నాకు పైసా వాటాకర్లా. అది సండ్రా అయితే మా అక్కడ ఉన్న సరుకులో మీరు మాట్లాడుకోవద్దు. అరే అబ్బా, నగరమైన సరుకు నీకాడే ఉండదు. ఇప్పుడు అందరూ మనోళ్లే కదా, సరుకు ఏడంతో చెప్తే ఏం పోద్ది? సిద్ధప్ప గారు, మీకు 170 ఎవరు ఉండొచ్చండి. మాకు మా సరుకు ఎక్కడ ఉందో రుజువు కావాలా? సరుకు ఏడుందో చెప్తే శెఖావత్ సోలో చెప్పినట్టే. ఓడు ప్లాన్ కూడా అయితే మన్నోడితో చెప్పించేదానికే కథలు పడుతున్నాడు సార్ నా కొడుకు. పుష్ప, అందరూ నిన్ను నమ్మేసరికి అని తప్పచెప్పుండారు. సిండికేట్ ప్రెసిడెంట్ గా వాళ్ళకి భరోసా ఇవ్వాల్సిన బాధ్యత నీ మీద ఉండాలి. ఇంకా ఈ రేంజ్కి వచ్చాక కూడా ప్రతి వాళ్ళని నమ్మించాలంటే కష్టంనా? వ్యాపారాల్లో నిజాలుండవా, నమ్మకాలే ఉంటాయి. నమ్మితేనే జరుగుద్ది ఏదైనా. నేనిది ఎర్ర సొక్క అంటే ఇది ఎర్ర సొక్క నమ్మాలా? కేశవ, ఏ సొక్కరైతే ఎర్ర సొక్క వ్యాపారం అంటే జోకరటనా. నిన్ను నమ్మే నేను సరికి ఆడందో చూపిస్తా, కానీ ఒక్కడికి చూపిస్తా. కేశవ మజా, అది వాళ్ళందరూ సరే అనుకుంటే నాకు ఫోన్ కొట్టా, నేను పోతాండా. అన్నీ వేసుకుంటేదా ఎర్ర సొక్క నమ్మిన నాకు ఫోన్ కొట్టండి, నేను కూడా పోతాండా. మీటింగ్